షాద్నగర్ పట్టణంలో హిందూ వాహిని బజరంగ్ దళ్ ఆర్య కటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శివాజీ మహారాజ్ 395వ జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి, బీజేపీ నాయకులు వర్ధన్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు బండారి రమేష్, హిందూ వాహిని నాయకులు చెట్ల వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, యువత శివాజీ మహారాజ్ ఆశయాల వైపు నడవాలి. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ ఆధ్వర్యంలో పట్టణ రహదారులపై భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్, బీజేపీ నాయకులు వర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, హిందూ వాహిని చెట్ల వెంకటేష్, బీజేపీ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ఆశయాలను యువత ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, దేశం కోసం మంచి కోసం పాటుపడాలని యువతకు పిలుపునిచ్చారు. ర్యాలీ అనంతరం వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు, చిన్నారులు తలసేమియా బాధితుల కోసం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్మరించుకుంటూ చప్పట్లతో ఆ తల్లిని మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మన చరిత్రలు చదువుకున్నాం. మన చరిత్రలో ఇక్కడ రాజులు పరిపాలించిన ఈ దేశంలో, మరి మొఘలు ఈ దేశంలో పరిపాలిస్తున్న సందర్భంలో మరి ఇప్పుడే విచ్చేసినటువంటి మిత్రుడు ఎమ్మెల్సీ నవీన్ గారిని కూడా వేదికపైకి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఒకసారి అందరం కూడా చప్పట్లతో వారి కూడా స్వాగతించాలని చెప్పేసి కోరుతూ, మరి మిత్రులారా, మరి ఛత్రపతి శివాజీ ఒక సేనాధిపతి యొక్క కొడుకు. మన అందరం యువకులం ఈరోజు గుర్తించుకోవాల్సింది, ఆయనకి ఏమి రాజులేక బ్యాక్గ్రౌండ్ లేదు, రాజరికంలో పుట్టలేదు. కానీ ఒక హిందూ ధర్మ రక్షణ కోసం తన తల్లి జిజియాబాయి ఏదైతే నూరు పోసిందో, ఈ ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పిందో, ఆ ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడినటువంటి వ్యక్తి మరి మన యొక్క ఛత్రపతి శివాజీ. అందుకోసం యువకులం మనందరం కూడా ఆత్మవిశ్వాసంతో, మన విశ్వాసంతో మనందరం కూడా ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి హిందుత్వం అంటేనే సెక్యులరిజం ఉంది. ఈ యొక్క హిందుత్వంలో అనేక మతాలకు అవకాశాలు ఇచ్చాం, అనేక జాతులకు అవకాశం ఇచ్చాం. అంత గొప్ప మతం హిందుత్వం. మరి ఏదైతే ఛత్రపతి శివాజీ ఆ రోజు రాజుగా, కేవలం రాజుగా కాదు, ఒక గొప్ప పరిపాలన దక్షకుడిగా ఉన్నటువంటి నాయకుడు. అందుకోసం మనందరం ఆ ధర్మ రక్షణ కోసం తన యొక్క కొడుకు శంభాజీ ఏ విధంగా అయితే మరి మనం ఈ రోజు చావా సినిమాలో మనందరికి ఆ రోజు చరిత్రను చూపించారు. మతం మారాలి అంటే నేను మతం మారను, ప్రాణం అయినా ఈ యొక్క భరతమాత కోసం నా ప్రాణాలు అర్పిస్తున్నటువంటి ఆ యొక్క శంభాజీ వీరునికి జన్మించినటువంటి మరి నాయకుడు మన యొక్క ఛత్రపతి శివాజీ. అందుకోసం మనందరం కూడా ఈ హిందూ ధర్మ రక్షణ కోసం, ఈ హిందుత్వం కోసం మనందరం కూడా పాటుపడాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి యువకులకు, ఎంతో మంది యువకులు ఈ టౌన్ లో ఉన్నారు, అనేక మంది యువకులు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులే ఈ దేశం గురించి, ధర్మం గురించి వచ్చినటువంటి మీ అందరి కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, ఛత్రపతి శివాజీ మహారాజ్కి. షాద్నగర్ పట్టణంలో ఛత్రపతి శివాజీ గారి 395 జయంతిని ఘనంగా జరుపుతున్నందుకు, అలాగే ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ, మున్సిపల్ చైర్మన్ గారికి, రమేష్ అన్న గారికి, శ్రీవర్ధన్ అన్న గారికి, వెంకటేష్ గారికి, షాద్నగర్ ప్రముఖులందరికీ, అలాగే యువకులందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షలు.
శివాజీ జయంతిని జరుపుడు కాదు, శివాజీ జయంతి ఆశయాలు ఏదైతే శివాజీ ఆశయాలు ఉన్నాయో యువత మేల్కొనాలి. యువత శివాజీ ఏదైతే చెప్పిండో దాన్ని అనుసరించినాడే వాళ్ళకి నిజమైన నివాళులు అంటని చెప్పి నేనైతే బలంగా నమ్ముతా. అంటే శివాజీ ఆశయాలను మనం నెరవేర్చుకుంటూ శివాజీ ఆశయాల గురించి మునుముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అంటే యువతను అంటే చాలామంది యువత ఉన్నా ఇంకా మేల్కొనలేకపోతున్నారు. అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి శివాజీ ఆశయాలను కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన యూత్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా మరొక్కటి చెప్పగలుగుతా నేను, ఎందుకంటే ఏదైనా యువకులే ముందలు తీసుకెళ్ళాలి. మున్ముందు కూడా యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భవానీ. నేటి వీర శివాజీ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన షాద్నర్లో జరిగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, ఆర్యకటిక సమాజము, మిగతా హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు ఆత్మీయులు నవీన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు, హిందూ వాహిని రాష్ట్ర నాయకులు చిట్టా వెంకటేష్ గారు, శంకర్ గారు, ప్రకాష్ గారు, కార్యక్రమం పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా, అదేవిధంగా ఇప్పుడే వచ్చారు మన మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారు, అందరికీ స్వాగతం పలుకుతూ ఛత్రపతి శివాజీ లేనటువంటి భారతదేశాన్ని మనం ఊహించుకోలేం. ఇంత క్రితమే చెప్పారు మన శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఒకవేళ ఛత్రపతి శివాజీ గారు లేనట్టయితే ఈరోజు ఇది కూడా ఒక ఇస్లామిక్ కంట్రీగా, ఒక ముస్లిం దేశంగా ఉండేది. అటువంటి దుర్మార్గులను, మొఘలాలను, లక్షలాది మందిని కేవలం తన ఒక వందల సైన్యంతో, వేల సైన్యంతో దశాబ్దాల పాటు కూడా గడగడలాడినటువంటి యోధుడు మనకి శివాజీ. నిజంగా శివాజీ కానీ రాణా ప్రతాప్ అని ఒకవేళ ఇద్దరు మహనీయులు లేకుంటే మన హిందూ జాతి అనే పదమే ప్రపంచంలో ఈరోజు వినబడే పరిస్థితి లేదు. కాబట్టి తమ యొక్క జీవితాన్ని పూర్తిగా హిందూ ధర్మం కోసం కేటాయించి హిందూ ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఈ యొక్క ఛత్రపతి శివాజీ గారిని మనమంతా కూడా మనసారా స్మరించుకుంటూ వారేదైతే అడుగుజాడలో నడిచారో ఆ యొక్క అడుగుజాడలో మనమంతా నడవాలి. ఒకవేళ ఆనాడు శివాజీ కేవలం ఒక మొఘలులతో పాటు మాత్రమే పోరాడాడు, ఒక ఔరంగజేబుతో మాత్రమే పోరాడాడు. కానీ ఈరోజు సమాజంలో, భారతదేశంలో అనేక మంది మొఘలాయలు, అనేక మంది అక్బర్లు, అనేక మంది ఔరంగజేబులు ఉన్నారు. ధర్మం పేరుతో, నాస్తికవాదం పేరుతో, నక్సలిజం పేరుతో ఈరోజు రకరకాలుగా హిందూ జాతిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో అన్ని శక్తులు ఏ క్షణంలో మనము భారతదేశాన్ని కబలిద్దామా, ఏ క్షణాన్ని మనము హిందూ జాతిని నాశనం చేద్దామని రకరకాల కుట్రలతో పొంచిస్తున్నాయి, విషనాగులాగా పొంచిస్తున్నాయి. అటువంటి సమాజం, అటువంటి పరిస్థితుల్లో మన యొక్క సమాజాన్ని మనమే రక్షించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని పోలీస్ వాళ్ళు కానీ, మిలిటరీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఏమి చేయలేరు. మనం ఉదాహరణకు చూసాము, కాశ్మీర్లో వేలాది మందిని పట్టపగలు నట్టి రెడీ రోడ్లో నరకేస్తే కూడా అడిగే దిక్కు లేదు. మనం చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఈరోజు హిందూ జాతికి రక్షణ లేకుండా పోయింది. మనం చూస్తున్నాము భాగ్యనగర్లో ఎన్నో దేవాలయాల్లో కూడా ఉద్దేశపూర్వకంగా ఏ రకంగా కొట్లాడాలి, ఏ రకంగా గెలిగించుకొని ఉద్దేశపూర్వక కుట్రలు పడుతున్నారు. మన షాద్నగర్ పట్టణంలో కూర్చాము, అనేక దేవాలయాల్లో ఇటువంటి సంఘటనలు జరిగినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన దేశాన్ని, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. కాబట్టి ఈనాడైతే మనము శివాజీని జయంతి గడుపుకుంటున్నామో మనం కూడా ప్రతి ఒక్కరు కూడా వీర శివాజీలుగా మారాలి. మన జీవితం శాశ్వతం కాదు, మన డబ్బు శాశ్వతం కాదు, ఏది కూడా శాశ్వతం కాదు, కేవలం ధర్మం మాత్రమే శాశ్వతమైంది. కాబట్టి
ఈ ధర్మరక్షణ కొరకు ఈనాడు నేను ఒక శివాజీలాగా, ఒక రాణా ప్రతాప్ లాగా, ఒక వివేకానందన్ లాగా నేను ఆ జీవితాన్ని సమాజానికి అర్పిస్తాననేటువంటి ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఈరోజు ఆ మహనీయుల జయంతి సందర్భంగా మనమంతా ధర్మరక్షణకై కటిబద్ధులు కావాల్సిన అవసరాన్ని మనం దృష్టి ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ధర్మరక్షణకై పాల్పడాలని మీ అందరికీ కోరుకుంటూ భారత్ మాతాకి. మన యొక్క ఆర్యకటిక సంఘం హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ బండారు రమేష్ గారికి మనందరం కూడా చప్పట్లతో ఒకసారి గట్టిగా అందరం స్వాగతించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఈ యొక్క ఆర్యకటిక సంఘం అధ్యక్షులు శంకరన్న కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటూ గట్టిగా అందరూ కూడా శంకరన్నకు ఆర్యకటిక సంఘ సభ్యులందరూ కూడా మనం గట్టిగా చప్పట్లతో మరి వాళ్ళందరినీ కూడా స్వాగతించాలి. చేతులు ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా, ఎందుకంటే ఈ మనం జయంతి జరుపుకుంటున్నాం అంటే దానికి కారణం మొదటగా మరి ఈ యొక్క ఆర్యకటిక సంఘం యొక్క యువకులు ఛత్రపతి శివాజీని ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ